రిపెంటెన్స్ గురించి, దేవుని రాకడ గురించి, ఫెయిత్ గురించి, మరణానికి దారితీసే దుర్వల గురించి, క్రియల గురించి ఇవన్నీ మనకు తెలిసినాయి. సో మనం వింటూ వస్తున్నాం, చిన్నప్పటి నుంచి అనుభవిస్తూ వస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, తెలిసినాయి అక్కడ. సో అక్కడ therefore let us move beyond the elementary teachings. ఈ ఎలిమెంటరీ టీచింగ్స్ నుంచి ముందుకు సాగుతున్నాం. సో ఈ మాట జరిగిన ప్రభా అన్నీ రెడీ టు డూ దిస్ ప్రభా, ఓకేనా చెప్పగల ఎలిమెంటరీ టీచింగ్స్ వరకే ఉంటాయి కదా ప్రభా, నాది నా ఏజ్ బట్టేగా, నా ఎక్స్పీరియన్స్ బట్టేగా, నా ఇవైనా కానీ, బట్ ఇట్స్ ఓన్లీ యూ గాడ్ అంతే ప్రభా. నా డే టు డే ఎక్స్పీరియన్సెస్లో కాలేజ్కి వెళ్తా వస్తా, ప్లే చేసుకుంటా, సమ్టైమ్స్ లైక్ డూ ఫీల్ ద స్పిరిట్ హెవీ, చాలా లైక్ ప్రభావంగా ఫీల్ అవుతా పరిశుద్ధాత్మ. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దూరంగా ఉన్నాడు, ప్రభా ఎక్కడ వేరాలు, భయం నాట్ ఫీలింగ్ యువర్ ప్రెసెన్స్, ఈ ప్రెసెన్స్ ఎక్కడ, ఏది ప్రభా అట్లా చెప్పి ఇచ్చిపోయినా విషి వెళ్ళిందా అంటే నో, హోలీ స్పిరిట్ నెవర్ గివ్స్ అస్. మనం పాపం చేసినా, తప్పుతో పడిపోయినా హోలీ స్పిరిట్ డజంట్ లీవ్ అస్. ఒకసారి వన్స్ హీ డ్వెల్స్ ఇన్ అస్, హీ డజంట్ లీవ్ అస్. మనం ఏదో మన భక్తి చేత మనం పరిశుద్ధాన్ని ఉంచుకుంటున్నాము అన్న ఇది కరెక్ట్ కాదు. మనం భక్తికి మంచిగా ఉంటేనే పరిశుద్ధాత్మ ఉంటాడు, లేకపోతే నేను క్లియర్ చేయకపోతేనే నిష్టగా ఉండి డూయింగ్ ఆల్ దిస్ ఎఫర్ట్స్ పెట్టి ఉంటేనే పరిశుద్ధాత్మ ఉంటాడు. సో నేను ఆ క్రియల చేత పరిశుద్ధాత్మ ఉంచుకుంటున్నా అంటే అక్కడ ఏది కనపరచబడుతుంది, మీ క్రియలు, సొంత క్రియలు కనపరచబడుతుంది. జోబ్ చాప్టర్ 33:24